క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరిమణులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడగు యేసు క్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మనందరి తండ్రి అయిన దేవుడు మన ప్రభువు అయిన యేసు క్రీస్తునందు తన ఉచితమైనటువంటి కృపచేత మనలను రక్షించి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ దేవాది దేవుని పిల్లలుగా ఆయన సన్నిధిలో మనం ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు ఆ దేవాది దేవుని విలువైన వాక్కులు నేర్చుకోవటానికి మనకు అనుగ్రహించినటువంటి ఈ ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి మనందరి తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో సంఘముగా కూడినటువంటి మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈవేళ బైబిల్ గ్రంథములో నుండి దేవుడు యేసుకు నిర్ణయించిన రూట్ మ్యాప్ను గురించి మనం తెలుసుకోవటానికి సిద్ధపడదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు సర్వమానవాళి రక్షణార్థమై పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు అన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. మనలను ప్రేమించి మనలను రక్షించు నిమిత్తమై దేవుని సంకల్పం ప్రకారం దేవుని చేత పంపబడిన వాడై ఈ భూమి మీద మన రక్షణ కొరకు మన ప్రభు తన ప్రాణాన్ని సిలువలో సజీవ యాగంగా సమర్పించాడు. యేసుక్రీస్తుల వారు ఆయన చేసిన త్యాగం, ఆయన చూపినటువంటి కృప, ఆయన ప్రేమ ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా దేవుని కోసం బ్రతికేటటువంటి భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించింది. ఈరోజు ఒక క్రైస్తవునిగా నీవు ఈ భూమి మీద ఉన్నావు అని అంటే దేవుని కుమారునిగా నిజమైన సృష్టికర్తను ఎరిగిన వాడవుగా, నిజమైన దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ ఉన్నతమైన భాగ్యాన్ని నువ్వు కలిగిన వాడవుగా ఉన్నావు అనంటే అది కేవలం దేవునికి మానవాళికి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా కలిగినటువంటి గొప్ప భాగ్యం. కనుక ఈరోజు మన జీవితాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి రక్షణ భాగ్యాన్ని మనం ప్రతి ఆదివారమున జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును గురించి మాట్లాడుకుంటూ మన ప్రభువును గురించినటువంటి సంగతులను ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు వెళుతున్నాం. అయితే ప్రియులారా, మరొకసారి దేవుని సన్నిధిలో దేవుడు యేసుక్రీస్తుల వారికి నిర్ణయించినటువంటి రూట్ మ్యాప్ అంటే ప్రయాణ పటము, దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి ప్రయాణము, ఆ ప్రయాణమును గూర్చి ఈవేళ మనం మాట్లాడుకోవటానికి సిద్ధపడదాం. ఈరోజు రాజకీయ నాయకులు రాజ్యాధికారాన్ని సంపాదించుకోవటానికి ప్రజల మధ్యకు వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. ప్రజల మధ్యకు పాదయాత్ర పేరుతో రాజకీయ నాయకులు బయలుదేరతారు.
మీరు చూడండి, ఒక రాజకీయ నాయకుడు ప్రజల మధ్యకు వెళ్ళటానికి, పాదయాత్ర చేయటానికి ముందుగానే సిద్ధపడితే, ఆ సిద్ధపడిన వాడు ఏ ప్రాంతము నుండి ఏ ప్రాంతం వరకు ఏ రూట్లో వెళ్ళాలి అన్నటువంటిది ముందుగానే నిర్ణయించుకుంటాడు. అవునా కదా? ముందుగానే నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది. దాన్నే రూట్ మ్యాప్ అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజలలో పాదయాత్ర చేశాడు. ఆయన కుమారుడు ప్రజల్లో పాదయాత్ర చేశాడు. ఆయన కుమార్తె కూడా ప్రజల్లో పాదయాత్ర చేశాడు. ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు వెళ్ళారు, ప్రజల మధ్యకు తిరిగారు. అయితే ప్రజల మధ్యకు వెళ్ళినటువంటి వారు ముందుగానే ఒక రూట్ మ్యాప్ అన్నటువంటిది సిద్ధం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణానికి సంబంధించినటువంటి ఆ ప్రజల మధ్యకు వెళ్ళేటటువంటి పాదయాత్రను గురించి మీరు చూస్తే, ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు అని చెప్పేసి గతంలో మనం విన్నాం. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు అంటే ముందుగానే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం వరకు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టాలి, ఎక్కడ ఎవరిని కలవాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, మొత్తం ముందుగానే సిద్ధం చేయబడి ఉంటుంది. మొన్న అలంపూర్లో తెలంగాణ బీజేపీ నాయకుడికి సంబంధించి ప్రజా సంగ్రామ యాత్ర అనేది ప్రారంభమైంది. అలంపూర్ నుండే ప్రారంభమైంది, రెండో విడత. ప్రారంభమైనటువంటి ఆ ప్రజా సంగ్రామ యాత్ర, ఆ పాదయాత్ర ఇక్కడ నుండి ప్రారంభించారు. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు అంటే, సార్ మా ఊరికి వచ్చేసేయండి, మేము చాలామంది ఉన్నాం, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, ఇటు వచ్చిపోండి అన్నారనుకోండి. ఎవరన్నా అటు వెళ్ళిపోతారండి? అదేమి ఉండదు. ఆ పాదయాత్రకు సంబంధించి ముందే రూట్ మ్యాప్ అనేటటువంటిది సిద్ధం చేయబడి ఉంటుంది. మధ్యలో వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారంటే రమ్మంటారు, మేమే ఇలా వెళ్తున్నాం, మీరు వచ్చి కలవండి అంటారు. అంతే తప్ప ఇదిగో ఎవరో మధ్యలో పిలిచారని ప్లాన్ మార్చుకునేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి రూట్ మ్యాప్ ప్రకారమే ప్రయాణం కొనసాగుతుంది రాజకీయ నాయకులది. మీరు చూడండి. తర్వాత ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది. జనసేన పార్టీ నాయకుడు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఒక ప్రకటన చేశాడు. ఏం చేశాడు అంటే, మేము కూడా త్వరలో ప్రజల మధ్యకు వెళ్ళబోతున్నాం, అయితే ప్రజల మధ్యకు వెళ్ళాలి అంటే బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాకు రూట్ మ్యాప్ ఇస్తే మేము ప్రయాణం చేస్తాం అన్నాడు. ఎవరు ఇవ్వాలట? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వాలట. అంటే బీజేపీకి తర్వాత జనసేనకు పొత్తుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే జనసేన అధ్యక్షులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రూట్ మ్యాప్ ప్రకారం ప్రజల మధ్యకు ప్రయాణం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల మధ్యకు వెళ్ళటానికి ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఒక రూట్ మ్యాప్ అన్నది సిద్ధం చేసుకుంటాడు. అది మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది రాజకీయ నాయకులకు సంబంధించిన రూట్ మ్యాప్ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది యేసుక్రీస్తుల వారికి సంబంధించినటువంటిది. యేసుక్రీస్తుల వారు భూమి మీద పుట్టాడు, సిలువలో మరణించాడు, మానవాళి రక్షణార్థమై పుట్టాడు, మానవాళి రక్షణార్థమై
మరణించి తిరిగి లేచాడు. ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి కాలం ఎంత? కేవలం 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల ఆయన జీవిత కాలములో మానవాళి రక్షణార్థమై భూమి మీద పుట్టినటువంటి ఆయన చేసిన ప్రయాణం ఏదైతే ఉందో, ఆయన ఎక్కడికెక్కడికైతే వెళ్ళాడో, ఆయన ఏం చేయటానికి సిద్ధపడ్డాడో, ఏం చేశాడో ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే లేఖనాలలో రాసి ఉంచాడు. ఆ లేఖనాల కొరకు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇదిగో యేసుక్రీస్తుల వారు నేరస్తులతో పాటు సిలువ వేయబడ్డాడు, లేఖనం రాయబడింది. యేసుక్రీస్తుల వారిని ఆ చుట్టూ ఉన్నవారు నిందించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ఆయన అన్నాడు. దీనికి లేఖనం రాయబడింది. యేసుక్రీస్తుల వారు సమాధి చేయబడ్డాడు. ఒక ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు, లేఖనం రాయబడింది. బెత్లెహేములో ఆయన పుట్టాడు, కన్యమరియ గర్భాన పుట్టాడు, లేఖనం రాయబడింది. ఇలాంటివి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకునేటటువంటి పాఠంలో దేవుడు నిర్ణయించినటువంటి రూట్ మ్యాప్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా కూడా ఆయన ప్రయాణం చేసినటువంటి ప్రతి ప్రాంతం, ఏమంటే ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలు ముందుగానే దేవుడు లేఖనాలలో రాయించి పెట్టాడు. దేవుడు ముందుగానే ఆ రూట్ మ్యాప్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ రూట్ మ్యాప్ ప్రకారమే యేసుక్రీస్తుల వారి ప్రయాణం కొనసాగింది. యేసుక్రీస్తుల వారి ప్రయాణం కొనసాగింది. ఎలా అన్నటువంటిది ఈరోజు ఒక 4 ప్రాంతాలను గురించి మాత్రమే నేను మీతో పంచుకుంటాను. నెక్స్ట్ మరికొన్ని ప్రాంతాలు. మొట్టమొదటిగా మనం చూస్తే, యేసుక్రీస్తుల వారికి తండ్రిగా ఎంచబడిన యోసేపు గారు కానీ, యేసుక్రీస్తుల వారి తల్లి కానీ మరియమ్మ, యోసేపు, వీరిద్దరూ కూడా ఏ ప్రాంతంలో నివసించేవారు? ఏ ప్రాంతం అండి వారిది? ఏ ఊరు తెలీదా ఎవరికి? ఏ ఊరు తెలీదా? మరియా యోసేపులది ఇద్దరిది ఏ ఊరు? బెత్లెహేం అన్నావంటే నెక్స్ట్ నీకు ప్రసంగం కూడా ఇవ్వరు. ఏమంటే మరియా యోసేపులది ఇద్దరిది ఏ ఊరు? మొత్తం 66 పుస్తకాలు చుట్టేసాం మనం, అయిపోయినాయి. కాకపోతే ఇదొక్కటే మిగిలిపోయింది. మరియా యోసేపులిద్దరిది కూడా నజరేతు. వారిద్దరిది కూడా ఏ ప్రాంతం? నజరేతు గ్రామం. నజరేతు బాగా గుర్తుపెట్టుకోండి, నజరేతు. మరియా యోసేపులిద్దరికి కూడా ప్రదానం చేయబడింది. ఇద్దరికి ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు మరియమ్మ గర్భవతిగా ఉంది. ఆ విషయాలు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు తల్లి గర్భమున పడిన తర్వాత ఆయన ఎక్కడ పుట్టాలని లేఖనం రాయబడింది? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే
బెత్లెహేములో పుడతాడు అన్నటువంటిది దేవుడు ముందుగా రాయించిన ప్రవచనం. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులుగా చెప్పబడినటువంటి మరియా యోసేపులది ఇద్దరిది ఏ ప్రాంతం అండి? నజరేతు. కానీ ఆయన ఎక్కడ పుట్టాలని లేఖనం ఉంది? ఎక్కడ పుట్టాలని దేవుడు ముందుగా రాయించాడు? బెత్లెహేములో పుట్టాలని రాయించాడు. ఇప్పుడు దేవుడు తన దూతను పంపి, ఆయన యోసేపు, యేసు బెత్లెహేములో పుట్టాలని లేఖనం ఉంది కాబట్టి నువ్వు మరియమ్మను వెంట పెట్టుకొని బెత్లెహేము వచ్చేసేయి అన్నాడండి. అలా చెప్పాడా? లేదు. బెత్లెహేములో పుట్టాలనే లేఖనం ఉంది గనక ఆ లేఖనం నెరవేర్పు కొరకు దేవుడు ఏం చేశాడు అంటే, అప్పటికే రోమా ప్రభుత్వం అధికారములో ఉంది. రోమా ప్రభుత్వ అధికారి అయినటువంటి కైసరు ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏంటి ఆజ్ఞ అంటే, ప్రతి ఒక్కరూ కూడా జనాభా లెక్కల్లో చేర్చబడాలి అని. ప్రతి ఒక్కరు కూడా జనాభా లెక్కల్లో చేర్చబడాలి. ప్రతి ఒక్కరు జనాభా లెక్కల్లో చేర్చబడటానికి వారి వారి సొంత గ్రామాలకు వెళ్ళిపోవాలి అని చెప్పాడు. ఇప్పుడు నజరేతులో నివసించేటటువంటి మరియమ్మ కానీ యోసేపు కానీ వారి సొంత గ్రామం, వారి పెద్దలది, ఏమంటే వారి పితరుల సొంత గ్రామం ఏదో తెలుసా? ఏది? బెత్లెహేము. వారి సొంత గ్రామం బెత్లెహేము. మరియమ్మ ఏ గోత్రికురాలు? మరియమ్మది ఏ గోత్రం? యూదా గోత్రం. యోసేపుది ఏ గోత్రం? యూదా గోత్రమే. ఇద్దరిది యూదా గోత్రమే. అంటే ఒకే గోత్రం చేసుకోకూడదు కదా. అది మన కథ పక్కన పెట్టండి. ఏమండి, మోషే తల్లిదండ్రులు కూడా ఏ గోత్రికులు? నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుని. అంటే వాళ్ళిద్దరిది కూడా యాకేబేదు, అమ్రాము, మోషే తల్లిదండ్రుల పేర్లు. వారిద్దరూ కూడా లేవి గోత్రానికి చెందినవారు. అంటే ఇశ్రాయేలీయులలో ఒకే గోత్రంలో ఇచ్చిపుచ్చుకునేవారు. ఇప్పుడు మనమైతే గోత్రాలు కలవవు, వేరే గోత్రం ఉండాలంటారు. కూర్చున్న తర్వాత అమ్మాయి నచ్చాడు, అబ్బాయి నచ్చింది, గోత్రాలు చెప్పడానికి పొరపాటుగా ఒకటే చెప్పారనుకోండి, వందనాలు చెప్పి వెళ్ళిపోవటమే. అంటే ఒకే గోత్రం ఇప్పుడైతే చేసుకోరు. అయితే ఇశ్రాయేలీయులలో మాత్రం ఒకే గోత్రానికి చెందినటువంటి వారు వివాహాలు చేసుకునేవారు. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తుల వారి వంశావళి మత్తయి సువార్తలో ఒకలాగాను, లూకా సువార్తలో ఇంకొకలాగాను ఉంటుంది. ఎందుకని దాని కొరకు ఏవేవో మర్మాలు చెప్పారు మనల్లో అర్థం కాక. ఏమి లేదు, సింపుల్ అంతే. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చెప్పబడినటువంటి యేసుక్రీస్తుల వారి వంశావళులు వేరువేరుగా ఉన్నాయి. ఎందుకు అనంటే ఏమి లేదు, మరియమ్మను గూర్చి, మరియమ్మకు సంబంధించినటువంటి వంశావళి ఒకటి, యోసేపుకు సంబంధించినటువంటి వంశావళి మరొకటి, అంతే. దావీదు కుమారుడు సొలొమోను సంతానము నుండి అని మత్తయి సువార్తలో చెప్తాడు. దావీదు కుమారుడు నాతాను సంతానము అని చెప్పి లూకా సువార్తలో చెప్తాడు. అంటే మరియా యోసేపుల వంశావళిని గూర్చిన వివరణది మత్తయి సువార్తలో ఒకరిది, లూకా సువార్తలో ఒకరిది. దాని కొరకు ఏవో మర్మాలు ఉన్నాయి అన్నట్టుగా ఏమండి మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చెప్పే ప్రయత్నం చేయాల్సిన పని లేదు.
మరి కొంతమంది మతోన్మాదులు, హేతువాదులు ఇదిగో యేసుక్రీస్తు వంశావళి తప్పుగా ఉంది చూడండి అని చెప్పి మత్తయి సువార్త, లూకా సువార్త తీసుకొచ్చి పెడతారు. సింపుల్గా దానికి సమాధానం ఏంటంటే మరియా యోసేపుల వంశావళది అంతే. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే గోత్రంలో పుట్టారు. ఒకే గోత్రంలో పుట్టారు. ఒకే గోత్రములో పుట్టినటువంటి వారు వివాహం చేసుకున్నారు. వారు నజరేతు ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే జనాభా లెక్కల్లో చేర్చబడటానికి వారిది ముఖ్యంగా ఏమంటే వారి పితరులది యెషయా గారిది బెత్లెహేము ప్రాంతం. యెషయా గారిని తీసుకోండి. యెషయా గారి కంటే ముందున్నటువంటి బోయాజును కూడా మీరు తీసుకోండి. వారంతా నివసించిన ప్రాంతం ఏది? వారంతా నివసించిన ప్రాంతం ఏది? బెత్లెహేం. బెత్లెహేం. కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కల్లో వారి వారి సొంత గ్రామాలకు వెళ్ళాలి, జనాభా లెక్కల్లో చేర్చబడాలంటే అని అన్నప్పుడు యోసేపు మరియమ్మను వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాడు. నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళాడు. అంటే నజరేతులో మరియమ్మ గర్భవతిగా ఉంది. నజరేతులోనే నివాసం చేస్తూ ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు యొక్క జననానికి సంబంధించి ముందుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు. ఆ రూట్ మ్యాప్లో ఏముంది అంటే ఆయన బెత్లెహేములో పుట్టాలని ఉంది. కాబట్టి ఇప్పుడు బెత్లెహేముకి వెళ్ళాలి. బెత్లెహేముకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? కారణం ఉండాలి. ఏమంటే దేవుడు అలా పెద్ద సుడిగాలి పంపించి అక్కడికి తీసుకొని పోయి పడేసేవాడైతే కాదు. కాబట్టి కారణం ఏంటి? ఆ కారణం ఎంత అద్భుతంగా జరిగించాడో చూడండి. ఆనాటి ప్రపంచానికి కైసర్ ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ పంపించాడు అంతే. అందరూ జనాభా లెక్కల్లో చేర్చబడుటకు వారి వారి సొంత గ్రామాలకు వెళ్ళాలి అని చెప్పాడు. చెప్పగానే యోసేపు మరియమ్మను వెంట పెట్టుకొని నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చేస్తాడు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ? లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాడు. యోసేపు మరియమ్మను వెంట పెట్టుకొని వెళ్ళాడు. బెత్లెహేముకు వెళ్ళటానికి ఒక బలమైన కారణం ఉంది. బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాలని ఒక లేఖనం ఉంది. దేవుడు ముందుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు. కాబట్టి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందట? 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. వారక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు అండి? బెత్లెహేములో ఉన్నప్పుడు. జనాభా లెక్కల్లో చేర్చబడుటకు వెళ్ళారు. ఏమంటే నిజానికి మరియమ్మ నిండు గర్భిణి. ఆ నిండు గర్భిణిని వెంటబెట్టుకొని జనాభా లెక్కల్లో చేర్చబడటానికి ఎంతో దూరాన ఉన్న ఆ ప్రాంతానికి గాడిద మీద ప్రయాణం చేస్తూ వెళ్ళారంటే నిజంగా ఆ రోజున్న పరిస్థితులు ఒకసారి ఆలోచించాలి. అయితే ఇక్కడ దేవుడు లేఖనాలలో వ్రాయబడినటువంటిది నెరవేర్పు జరగాలి కనుక దేవుడు అలా నడిపించాడు. మరియమ్మను వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి చూడండి ఎలా ఉందో. అక్కడే ఆమె ప్రసవ దినములు నిండాయట. ప్రసవ దినములు నిండినప్పుడు అక్కడే తన తొలిచూలు కుమారుణ్ణి యేసును ఆమె కన్నది. ఎక్కడ కన్నదండి?
బెత్లెహేములో కన్నది. బెత్లెహేములో కన్నది. ఇప్పుడు బెత్లెహేములో యేసుక్రీస్తుల వారు పుట్టగానే దేవుడు ముందుగా రాయించినటువంటి లేఖనం నెరవేర్పు జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదండి? జరిగింది. అంటే ఇప్పుడు దేవుడు బెత్లెహేములో పుట్టాలి, బెత్లెహేము అన్నటువంటిది నిర్ణయించాడు. యేసుక్రీస్తు ప్రయాణంలో బెత్లెహేములో పుట్టాలి అని నిర్ణయించాడు. బెత్లెహేముకు వచ్చాడు, అక్కడే పుట్టాడు, అయిపోయింది. నెక్స్ట్ బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళాలి? ప్రయాణం ఎక్కడికి? బెత్లెహేము నుండి ప్రయాణం ఎక్కడికి అంటే ఐగుప్తుకి. ఎక్కడికండి ప్రయాణం? ఎక్కడికి? ఐగుప్తుకి. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలి? ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడు ముందుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు కదా, కాబట్టి ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తుకి వెళ్ళాలంటే కారణం ఉండాలి కదా. ఊరికే వెళ్తాడా? అండ్ ఆ రోజుల్లో ఏమైనా మనకు కదా ప్రయాణానికి చక్కటి వాహనాలు ఉన్నట్టు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్కనున్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే కూడా కష్టం, అవునా కదా? ఇప్పుడంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. సుమారు ఒక 20-30 సంవత్సరాల క్రిందటే చూడండి, ఒక 30 సంవత్సరాల క్రిందట మీరు ఎక్కడో ఉన్నారు, ఇక్కడ మందిరం ఉంది, రావాలంటే వచ్చేవాళ్ళండి రాలేరు. ఇప్పుడు అన్నీ కన్వీనెంట్గా ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, ప్రయాణం కొరకు కాస్త ఆలస్యమైన ఇబ్బంది లేదు, చేరుకుంటాం, అనుకున్న సమయానికి చేరుకుంటాం. కానీ ఆ రోజుల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఐగుప్తుకి వెళ్ళిపోవాలి అంటే అంత చిన్న విషయం కాదు. కానీ దేవుడు విచిత్రంగా బెత్లెహేములో పుట్టాలని రాయించాడు, ఐగుప్తులోకి వెళ్ళాలని నిర్ణయించాడు. ఐగుప్తుకి వెళ్ళాలని నిర్ణయించాడు. ఒకసారి ఆ లేఖనాన్ని మీరు చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచి తిని అని రాయబడి ఉందండి. ఎక్కడి నుండి పిలిచాడట? ఎక్కడి నుండి పిలిచాడు? ఐగుప్తులో నుండి పిలిచి తిని అని రాయబడి ఉంది. ఇప్పుడు ఆయన పుట్టింది ఎక్కడండి? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో ఆయన పుట్టిన తర్వాత ఐగుప్తులో నుండి పిలిచి తిననే లేఖనం నెరవేరాలంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. ఐగుప్తుకి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతాడు? కారణం ఉండాలి కదా. కారణం ఏంటి? ఆ కారణం అంటే బెత్లెహేములో ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి విచిత్రంగా వాళ్ళు చూడండి, ఎవరినో ఆ సమాజ మందిరాల దగ్గరికి వెళ్ళి, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని అడిగింటే బాగుండేది. వాళ్ళు పోయి ఎవరిని అడిగారండి? అప్పటికే ఆ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజుగారిని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు రాజుగారికి ఆనందంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందండి? ఆయన ఆల్రెడీ ప్రజలను పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ తన కుమారుడు అనుకుంటున్నాడు. తర్వాత తన కుమారుడు ఈ రాజ్యాధికారం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అప్పుడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేసరికి అతనికి భయం కలిగింది. భయపడిపోయి వెంటనే ఎవరిని పిలిపించాడు? శాస్త్రులను పిలిపించాడు. పిలిపించి మీ రాజు ఎక్కడ పుట్టును అని అడిగాడు. మీ రాజు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగితే వారు చెప్పారట, యూదయ దేశపు బెత్లెహేములోనే. ఎందుకంటే లేఖనం రాయబడింది, ఏమని రాయబడింది? ఇదిగో యూదయ దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించబోవు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడింది.
అలా రాయబడింది కాబట్టి అయ్యా బెత్లెహేములో పుడతాడు అని చెప్పారు. చెప్పగానే ఆ తూర్పు దేశపు జ్ఞానులను పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి ఆ బాలుని చూసి తర్వాత మీరు ఏం చేస్తారంటే తిరిగి నా దగ్గరికి రండి. ఎక్కడో ఏంటో మీ వెనకాల పడి నేను తెలుసుకోవటం నాకు వీలు కాదు. కాబట్టి మీరే మొత్తం తెలుసుకొని ఆయనను కనుగొని ఆయనను పూజించి మీరు ఇవ్వాల్సినవి ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వస్తారు? మీరు ఎక్కడికి వస్తారు? నా దగ్గరకు వచ్చేసేయండి. మీరు నా దగ్గరకు వచ్చి విషయం చెప్పారంటే నేను కూడా ఏం చేస్తాను తెలుసా? చంపటానికి ప్లాన్ చేసుకుంటాను అన్నాడా? ఆ మాట చెప్పాడండి? లేదు. నేనేం చేస్తానంటే నేను కూడా ఆయనను చూసి పూజించటానికి వెళ్తాను అని చెప్పాడు. తెలివిగా ఒక అబద్ధపు మాట చెప్పి వారిని సాగనంపాడు. తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు. వారికి నక్షత్రం మార్గం చూపించింది. యేసును కనుగొన్నారు. ఇంటిలోనికి వచ్చారు. ఆయనను పూజించారు. కానుకలు ఇచ్చారు. తర్వాత తిరుగు ప్రయాణం. ఆ తిరుగు ప్రయాణంలో దేవుని చేత వారికి బోధింపబడింది. ఏమని బోధింపబడిందో తెలుసా? మీతో మాట్లాడినటువంటి హేరోదు మరలా తిరిగి తన దగ్గరికి రమ్మని మీతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే యేసును చంపటానికి, యూదుల రాజును చంపటానికి అతడు కుట్ర పన్నుతున్నాడు. కాబట్టి మీరు తిరిగి అతని యొద్దకు వెళ్ళకండి అని చెప్పి ఆ తూర్పు దేశపు జ్ఞానులను వేరొక మార్గం గుండా పంపించేశాడు. ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడు? హేరోదు రాజు ఏం చేస్తున్నాడమ్మా? ఎదురు చూసుకుంటూ ఉన్నాడు. వస్తారు. ఏమంటే మనకులాగా ఆ రోజు ప్రయాణానికి పెద్ద వాహనాలు ఏమీ లేవు కాబట్టి, స్పీడ్గా ప్రయాణం ఉండదు కాబట్టి ఆ రోజుల్లో సుమారు చాలా కాలం పట్టింది. పోయిన వాళ్ళు వస్తారు అని ఎదురు చూసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యెరూషలేము నుండి బెత్లెహేము 6 మైళ్ళ దూరం ఉంటుంది. 6 మైళ్ళ దూరం. ఇలా ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, ఆయనను కనుగొని చూసుకోవాలి, కొద్ది రోజులు అక్కడ ఉండాలి, ఉన్న తర్వాత వారు తిరిగి రావాలి, కాబట్టి కాస్త ఆలస్యం అవుతుందిలే అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉండగా చాలా కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత హేరోదు రాజుకు అర్థమైపోయింది. ఏమని? జ్ఞానులు నా యొద్దకు తిరిగి రాలేదు, వారు నన్ను అపహాసించారు, వారు వేరొక మార్గం గుండా వెళ్ళిపోయారు అని తెలుసుకొని అప్పుడు వారు ఏ రోజైతే తన దగ్గరకు వచ్చారో, ఏ వివరాలైతే చెప్పాడో ఆ కాలాన్ని దాన్నంతటిని కూడా జాగ్రత్తగా చూసుకొని లెక్క ప్రకారం 2 ఏళ్లకు తక్కువ ఉన్నటువంటి మగపిల్లలందరినీ, బెత్లెహేములో ఉన్న మగపిల్లలందరినీ చంపటానికి సిద్ధపడ్డాడు. అలా తను చంపటానికి సిద్ధపడక ముందే దేవుడు యోసేపును పిలిచాడు. యోసేపు, ఇదిగో ఆ హేరోదు యేసును బాలుణ్ణి చంప చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఐగుప్తుకి వెళ్ళు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ దాగి ఉండుము అని చెప్పాడు. ఏమండి, ఎలా జరుగుతుందో చూడండి. దేవుడు ముందుగా సిద్ధం చేసినటువంటి ఆ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తున్నావా? దాని ప్రకారమే ప్రభు ప్రయాణం కొనసాగుతుందా? అలాగే కొనసాగుతుంది. నజరేతులో తల్లి గర్భవతి అయినప్పటికీ, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ బెత్లెహేములో పుట్టాలనే లేఖనం బెత్లెహేమును గురించి ముందుగానే నిర్ణయించాడు కనుక బెత్లెహేముకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు బెత్లెహేము నుండి ఐగుప్తుకి వెళ్ళాలి. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాలి? హేరోదు చంపాలనుకుంటున్నాడు కనుక ఐగుప్తుకి వెళ్ళాలి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత
స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏ రోజు చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఐగుప్తుకి వెళ్ళు అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు. లేఖనం ఏముందండి? హోషేయ గ్రంథంలో ఏం చదువుకున్నాం? ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనుంది. పిలిచి తిని అనుంది. ఐగుప్తులోనికి పిలిచాను అన్నాడా? లేఖనంలో ఐగుప్తులో నుండి పిలిచి తిని అన్నాడా? ఏముంది లేఖనం? ఐగుప్తులో నుండి పిలిచి తిని అనుంది లేఖనం. కాబట్టి ఇప్పుడు ఆ లేఖనం నెరవేరాలి అంటే యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళాడు. ఇప్పుడు యోసేపు తీసుకెళ్ళాడు ఐగుప్తుకి? తీసుకెళ్ళాడు. హేరోదు రాజుకు భయపడి ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హేరోదు మరణం వరకు అక్కడే ఉండిపోయాడు. యెరూషలేములో పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు చచ్చిపోయేంత వరకు యేసు ఐగుప్తులోనే ఉండిపోయాడు. యోసేపు అక్కడే నిలబడిపోయాడు. ఎప్పుడైతే హేరోదు చనిపోయాడో చనిపోయిన తర్వాత అప్పుడు ఐగుప్తులో నుండి పిలిచాడు. ఐగుప్తులో నుండి పిలిచాడు. నీవు వచ్చేసేయి అని పిలిచాడు. పిలిచినప్పుడు లేఖనం నెరవేరింది. మీరు చూడండి 15వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. హేరోదు మరణం తర్వాత ఐగుప్తు నుండి అక్కడ నుండి తిరిగి రావటం జరిగింది. అంటే దేవుడు ముందుగా నిర్ణయించిన ప్రకారమే ప్రయాణం కొనసాగుతాం. ఇప్పుడు ఐగుప్తులో నుండి పిలిచాడు. పిలిచిన తర్వాత ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలమ్మా? ప్రయాణంలో ఉన్నారా? మీరేమైనా తప్పిపోయారా? ఉన్నారా ప్రయాణంలో? ఫస్ట్ యోసేపు తల్లిదండ్రులు ఉన్నది ఎక్కడ? నజరేతులో. తర్వాత ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేములో యేసుక్రీస్తుల వారు పుట్టారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఇప్పుడు ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అన్నాడు. పిలిచాడు. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? అంత సగం ఉంది. ఎక్కడికి రావాలమ్మా? ఎక్కడికి రావాలి? యెరూషలేము ఒకరు, బెత్లెహేము ఒకరు. మీరు పోండి ఊరికే. అంటే ఇప్పుడు మనకు మళ్ళీ లేఖనాలు కావాలి. లేఖనాల్లో చూడాలి. అంటే ఇప్పుడు ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనే లేఖనం నెరవేర్పు ప్రకారం ఐగుప్తు నుండి పిలిచాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? బెత్లెహేము లేదిక. బెత్లెహేము జనాభా లెక్కల్లో చేర్చబడుటకు అక్కడికి వెళ్ళారు. చాలా రోజులు అక్కడ ఉన్నారు. లెక్కలు అయిపోయాయి. ఐగుప్తు నుండి తిరిగి మరలా బెత్లెహేముకు వెళ్ళటానికి అవకాశం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? లేఖనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ పుట్టుక తర్వాత పెరగటం రెండు ఉన్నాయి చూడండి ఆ మాటలో. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును.
వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎదగటం అంటే పెరగటం. ఇప్పుడు పుట్టుక, తర్వాత పెరగటం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురెవరు? యేసుక్రీస్తుల వారు. యెషయి మొద్దు నుండి పుట్టును. యెషయి వంశము, యెషయి కుటుంబము నివసించిన ప్రాంతం ఏది? ఏ ప్రాంతం? బెత్లెహేము. నజరేత్ అంటే నిన్ను పంపించాలి అంతే, నజరేతుకి. ఏమండి, యెషయి కుటుంబం అంతా ఏ ప్రాంతం? బెత్లెహేములో నివసించారు. కాబట్టి యేసుక్రీస్తుల వారు బెత్లెహేములో పుట్టాడు. మొద్దు నుండి చిగురు పుట్టును, అక్కడే పుట్టాడు. ఆ వంశం నుండే పుట్టాడు, ఆ ప్రాంతంలోనే పుట్టాడు. ఓకే, నెక్స్ట్ వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వేరులు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మొద్దు ఇక్కడ ఉంటుంది, వేర్లు ఎక్కడ ఉంటాయి? వేర్లు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఏమంటే వేర్లు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. మీరు ఒకసారి వీలు చేసుకొని ఏమంటే మీరు మహబూబ్ నగర్ వెళ్ళండి, తెలంగాణలో. అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఏం చెట్టు అది? ఏం చెట్టు? పిల్లల మర్రి అని పేరు పెట్టారు. అట్లని పిల్లలే పోయారు, మళ్ళీ పెద్దలు కూడా పోవచ్చు. అంటే ఆ చెట్టుకు పుట్టినటువంటి ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో, వేర్ల నుండి వచ్చినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా విస్తరించాయన్నమాట. ఆ పిల్లల మరి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి. ఏది మొద్దో తెలీదు, ఏది మొదలో తెలీదు, ఏది ఎప్పుడొచ్చిందో తెలీదు. మొత్తం ఒకటే చెట్టు. ఏమంటే చాలా విస్తరించిందండి చెట్టు. అది ఎలా విస్తరించింది, ఎలా పెరిగింది అసలు అర్థం కాదు. అది చెట్టు ఒకటే, ఆ చెట్టు నుండి ఇవన్నీ కూడా విస్తరించాయి. చెట్టు ఒక చోట ఉంటే, దాని మొద్దు ఒక చోట ఉంటే, వేర్లు ఎక్కడెక్కడికో విస్తరిస్తాయి. ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను. యెషయి కుటుంబం, యెషయి తర్వాత దావీదు తర్వాత సొలొమోను, వీరి కుటుంబం నివసించిన ప్రాంతం ఏది? బెత్లెహేము. అదే యెషయి యొక్క కుటుంబ సభ్యులే నజరేతు ప్రాంతం వరకు విస్తరించారు. మొద్దు ఇక్కడే ఉంది, వేర్లు విస్తరించి. నజరేతులో మరియా యోసేపులు ఉన్నారు. వారు ఏ గోత్రికులు? యూదా గోత్రికులు. వారిది ఏ వంశం అంటే దావీదు వంశం అంటే నిజానికి వారిది ఏ ప్రాంతం? బెత్లెహేం అయి ఉండాలి. కానీ బెత్లెహేములో కాకుండా ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. అంటే యెషయి యొక్క కుటుంబమే అలా విస్తరించిందనమాట, అనేక గ్రామాలకు విస్తరించింది. నజరేతులో కూడా ఉన్నది యెషయి గారి కుటుంబ సభ్యులు, అక్కడ కూడా విస్తరించారు. ఇప్పుడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. బెత్లెహేములో యేసుక్రీస్తుల వారు పుట్టారు. ఎదగటం ఎక్కడ ఎదగాలి? అర్థమైందా మీకు? పెరగటం ఎక్కడ పెరగాలి? ఒకసారి కిందికి రండి, మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. అయితే ఇశ్రాయేలు దేశంలో ఎక్కడికి వచ్చాడు చూడండి ఒకసారి. 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన ఏరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని
అక్కడికి వెరసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను అంటే ఇజ్రాయేలు దేశమునకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు అంటే నజరేతుకు వచ్చారు. మరియా యోసేపులు నివసించిన ప్రాంతం ఏది? నజరేతు. అంటే తిరిగి వారు నజరేతుకే వచ్చారు. ఎప్పుడో జనాభా లెక్కల్లో చేర్చబడుటకు బెత్లెహేముకి వెళ్ళారు. బెత్లెహేముకి వెళ్ళినప్పుడు యేసు పుట్టాడు. యేసుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తులో కొంతకాలం ఉన్నారు. ఐగుప్తు నుండి తిరిగి మరలా నజరేతుకు వచ్చారు. నజరేతుకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వారు నివసించేది అక్కడే కాబట్టి అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు. అయితే క్రింద ఒక మాట అన్నాడు చూడండి. క్రింద ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ఆయన ఏమనబడాలట? ఏమని పిలువబడాలి? నజరేయుడు. ఏమండి, ఇప్పటికీ నజరేయుడైన యేసు నామమున అంటున్నామా? చాలామంది అంటున్నారు నజరేయుడా నా యేసయ్య అని పాటలు కూడా పాడారు. నజరేయుడు అనబడును, నజరేతువాడు. అండ్ నజరేతువాడు అంటే ఇక్కడ చూడండి, నజరేతులో ఆయన పెరగాలి, నజరేయుడు అనబడాలి అన్నది ప్రవక్తల లేఖనాలలో దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. కనుక మరియా యోసేపులు ఐగుప్తు నుండి తిరిగి ఎక్కడికి వచ్చారు? నజరేతుకు వచ్చారు. నజరేతులోనే ఆయన 30 ఏండ్ల వరకు పెరిగి పెద్దవాడయ్యాడు. నజరేతులోనే పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత మీరు చూడండి, నజరేతు నుండి యెరూషలేముకు వెళ్ళి వచ్చేవారు. యెరూషలేముకు వెళ్ళటము అనేటటువంటిది ప్రతి సంవత్సరానికి ప్రతి యూదుడు కూడా ఎన్నిసార్లు వెళ్ళాలి? ప్రతి సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా ప్రపంచంలో ఎక్కడున్నా యూదుడు అనబడిన వాడు దేవాలయంలో కనబడాలి. సంవత్సరానికి 3 సార్లు. కొన్నిసార్లు ఏటేటా వెళుతూ ఉంటారు, సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటారు. కానీ ఖచ్చితంగా దేవుడు పాత నిబంధనలో చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలులలో పుట్టిన ప్రతి మగవాడు దేవుని సన్నిధిలో సంవత్సరమునకు 3 సార్లు కనబడాలి. అందుకే ప్రతి పండుగకు కూడా యేసును వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళేవారు తల్లిదండ్రులు? ఎక్కడికి? యెరూషలేముకు వెళ్ళేవారు. ఒకానొక సందర్భంలో 12వ ఏట యెరూషలేముకు వెళ్ళారు. దేవాలయంలో ఆయన తప్పిపోయాడు. 3 రోజులు ఆయన్ను వెతికారు. అంటే ఆయన దేవాలయం వెళ్ళటానికి కూడా లేఖనాలలో దేవుడు తన గ్రంథములో ప్రవక్తల ద్వారా కావచ్చు, ఏమంటే తన ఆజ్ఞలుగా కావచ్చు, ఇశ్రాయేలులకు ఇచ్చినవి కావచ్చు, వాటి ప్రకారమే యేసుక్రీస్తుల వారి ప్రయాణం కొనసాగుతుంది. నజరేయుడు అనబడాలి కాబట్టి 30వ ఏట వరకు ఎక్కడున్నాడు? నజరేతులోనే ఉన్నాడు. అలా కాకుండా 10 సంవత్సరాలు ఒక చోట, 5 సంవత్సరాలు ఒక చోట, 2 సంవత్సరాలు ఒక చోట ఉన్నారనుకోండి, ఏమంటారండి? ఏ ఊరు అంటారు? ఏమంటే మన సంఘంలోనే ఉన్నారు. సామేలన్నది ఏ ఊరు చెప్పండి ఒకసారి? ఏ ఊరు? ఇప్పటికి మేము ఏమంటాం తెలుసా? బాంబే వాళ్ళు అంటాం. ఎందుకంటే బాంబేలోనే పరిచయం అయింది మనకు. ఎందుకంటే వాళ్ళ సొంత ఊరు ఒకటి, కానీ వాళ్ళు జీవనోపాధి కొరకు వెళ్ళింది ఇంకొక ఊరు. ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నది ఇంకో ఊరు. తర్వాత మధ్యలో ఇంకే ఊరో తెలియదు. నెక్స్ట్ పరలోకం అయితే ఇంక ఇబ్బంది లేదు. ఒక చోట స్థిరంగా ఉండకపోతే ఏ ఊరు అని చెప్తాం చెప్పండి? ఏ ఊరు అని చెప్తాం? ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వయసు ఉన్న వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? పందిపాడు ఇల్లది అంటారు, పందిపాడోళ్ళు అంటారు. ఇప్పుడు పరిచయమైన వాళ్ళు కల్లూరు అంటారు. తర్వాత ఇంతకుముందు పరిచయస్తులు మేమైతే బాంబే వాళ్ళు అంటాం. ఇంకొంతమంది వైజాగ్ వాళ్ళని కూడా అనొచ్చు, ఎందుకంటే మధ్యలో అటు కూడా పోయించారు కాబట్టి. ఒక చోట స్థిరంగా ఉండకపోతే ఒక ఊరి పేరు ఉండదు నీకు.
స్థిరంగా ఒక చోట ఉంటే ఆ ఊరి పేరు వచ్చేస్తుంది. అంటే ఆ ఊరి పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు నజరేయుడు అని పేరు వచ్చింది. ఎందుకు నజరేయుడు అని పేరు వచ్చింది? చిన్నప్పుడు కదా ఆయనను ఎక్కడెక్కడైతే తిప్పారో అలా పొరపాటుగా 30 ఏళ్ళ వరకు తిప్పారు అనుకోండి, ఆయన్ను కూడా మన వాళ్ళలాగే వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ, ఆయనకు నజరేయుడు అనే పేరు వస్తుందండి? రాదు. అందుకే ప్రారంభంలో రాయబడిన లేఖనాల ప్రకారం, దేవుడిచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఆయన ఒక కొంత వయసుకు చిన్న వయసులో ఎదిగేంత వరకు ఆ ప్రాంతాలు తిరగటం అయిపోయింది. తర్వాత నజరేతుకు వచ్చి ఇక నజరేతులోనే పెరిగి పెద్దవాడయ్యాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని అంకురము నుండి, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. నజరేతులో ఆయన పెరిగాడు, చివరికి నజరేయుడని పిలువబడ్డాడు. అంటే ఎక్కువ కాలం మీరు ఏ ఊర్లో ఉంటే మీరు ఆ ప్రాంతపు పేరుతోనే పిలువబడతారు. కనుక దేవుడు నిర్ణయించిన ప్రకారం నజరేయుడని పిలువబడాలి. నజరేతులోనే నివసించాడు. 30 ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాడు. 30వ ఏట 30వ ఏట ఎక్కడికి వచ్చాడు ఆయన? బాప్తిసం పొందటానికి ఎక్కడికి వచ్చాడు? యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది కొరకు మాట్లాడుకోవటం మొదలుపెట్టాం అనుకోండి, గంటల తరబడి మాట్లాడవచ్చు అండి. యోర్దాను నది చరిత్ర చిన్నది కాదు, నది మాత్రం చిన్నది. నది చాలా చిన్నది, పారుతున్న ఒక చిన్న నది, కానీ దానికి ఉన్న చరిత్ర మాత్రం పెద్ద చరిత్ర. అయితే దాని గురించి కొంత మాత్రమే నేను చెప్తాను. యోర్దాను నదికి వచ్చి ఆయన బాప్తిసం పొందటం, ఆ బాప్తిసమును గురించిన విషయాలు, మళ్ళీ అక్కడ నుండి ప్రయాణం వచ్చే వారం మనం మాట్లాడుకుంటాం. ఈవేళ యోర్దాను నది దగ్గరికి రావటం, యోర్దాను గురించినటువంటి కొంత వివరణ ఇస్తాను. అంటే ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో యోర్దాను నదిని గూర్చిన ప్రస్తావన మొదట పాత నిబంధనలోనే మనకు కనబడుతుంది, పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు యోర్దాను నది దగ్గరికి ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేసి వచ్చారు. అంతకు మునుపు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారికి కానీ, అంతకు మునుపు వారి పితరులకు కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటిది ఏంటి? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారమే, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు దేవుడు ఏం చేశాడంటే మోషేను పంపి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం కొనసాగింది. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేసిన తర్వాత మోషే నాయకత్వంలో మోయాబు మైదానం వరకు వచ్చారు. మోయాబు మైదానం దాటితే నెక్స్ట్ ఉండేదే యోర్దాను నది దాటే దేన్ని స్వాధీనపరుచుకోవాలి? దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులకు వాగ్దానము చేసినటువంటి కనాను భూభాగాన్ని స్వతంత్రించుకోవాలి. చాలా జాగ్రత్త వినాలి. అండ్ దేవుడు పితరులకు, ఇశ్రాయేలులకు వాగ్దానము చేసిన దాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ఇక్కడ దేన్ని దాటాలి? యోర్దాను నది దాటాలి. అందుకే మీరు నది దాటి స్వాధీనపరుచుకొనబోతున్నారు. నది దాటి అనేటటువంటి పదాలు ద్వితీయోపదేశ కాండంలో చాలా ఉంటాయి. మీరు చదువుకోండి, తర్వాత నేను ఒక్క మాట చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనబోవు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అన్నాడు. నది దాటి, ఏ నది అండి? యోర్దాను నది.
యోర్దాను నది దాటి దేవుడు వాగ్దానం చేసిన దానిని స్వతంత్రించుకోవాలి. యోర్దాను నది దాటారా ఇశ్రాయేలీలు? యోర్దాను నది దాటారండి? దాటారు. యోర్దాను నది దాటే దేవుడు వాగ్దానం చేసినటువంటి దానిని, కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఓకే, ఇప్పుడు దేవుడు స్వాధీనం చేస్తానన్నటువంటి ఆ భూభాగాన్ని ఇశ్రాయేలుల స్వాధీనం చేసి, ఆ ఇశ్రాయేలు దేశంలో వారిని నివసింపజేసి, వారికి ధర్మశాస్త్రం ఇచ్చి, వారి మధ్యకు ప్రవక్తలను పంపి, ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ఇంకొక వాగ్దానం చేస్తూ వచ్చాడు. అదేంటో తెలుసా? నూతనమైన యెరూషలేము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఏమండి? ఇప్పుడు వాళ్ళు స్వతంత్రించుకున్నది ఏది అని అంటే, అబ్రహాము, ఇసాకు, యాకోబులకు వాగ్దానం చేసింది స్వతంత్రించుకున్నారు. అదే అబ్రహాము, ఇసాకు, యాకోబులకు కానీ ఇశ్రాయేలులకు కానీ ప్రవక్తల ద్వారా మరొక నూతనమైన యెరూషలేమును గూర్చి, లేదా దేవుని రాజ్యమును గూర్చి, సంఘమును గూర్చి దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కాలము సమీపించింది. అంటే దేవుడు భూమి మీద నూతనమైన యెరూషలేమును స్థాపించబోతున్నాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి సృజించేటటువంటి కాలం దగ్గర పడింది. దేవుడు నిర్ణయించినటువంటి ఆ కాలం ప్రకారం ఆ నూతన యెరూషలేమును స్థాపించటం అనేటటువంటిది ప్రారంభమయ్యింది గనుక దేవుడు ఏం చేశాడు అంటే, బాప్తీసం ఇచ్చి యోహాను గారిని ఆయనను పంపాడు. ఆయన వచ్చి ఎక్కడ బాప్తీసాలు ఇస్తున్నాడు? ఎక్కడ? యోర్దాను నదిలో బాప్తీసాలు ఇస్తున్నాడు. యోర్దాను నదిలో దిగి బాప్తీసాలు ఇవ్వటానికి ముందు ఆయన ప్రకటిస్తున్న సువార్త ఏంటి? ఏంటండి? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో బాప్తీసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడండి. పరలోక రాజ్యం అంటే సంఘం, పరలోక రాజ్యం అంటే దేవాలయం, పరలోక రాజ్యం అంటే నూతనమైన యెరూషలేము, పరలోక రాజ్యం అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అంటే దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా ఏదైతే చెప్పాడో అది వాగ్దానం చేయబడినది సమీపించింది. దానిని స్వతంత్రించుకోవాలి అంటే మీరు మారు మనసు పొంది ఎక్కడ బాప్తిసం తీసుకోమంటున్నాడు? ఎక్కడండి? యోర్దాను నదిలో. అండ్ ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మర్మం. ఇది అర్థమైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది, అర్థం కాని వాళ్ళకు అయోమయంగా ఉంటుంది. అంతే, ఏం లేదు ఇక్కడ. మీరు అర్థం చేసుకోగలిగితే అద్భుతం. ఆ రోజు వారు నది దాటి స్వాధీనపరుచుకున్నారు ఒక వాగ్దాన భూమిని. ఈరోజు అదే నదిలో బాప్తిసాలు ఇవ్వబడుతూ అక్కడే ప్రకటింపబడుతుంది దేవుడు వాగ్దానం చేసినటువంటి నూతనమైన యెరూషలేమును గూర్చి. ఆ నూతనమైన యెరూషలేమును స్వాధీనపరుచుకోవాలంటే మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకోండి. ఎంత అద్భుతం అండి! నిజంగా గతంలో చెప్పాను నేను, దేవుడు పాత నిబంధనలో జరిగించిన దానిని మరలా ఏం చేశాడు? దానినే జరిగిస్తూ వచ్చాడు. మీరు చూడండి, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసి దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. క్రొత్త నిబంధనలో కూడా 40 సంవత్సరాలు సువార్త ప్రకటింపబడింది. అందరూ సమకూర్చబడిన తర్వాత యెరూషలేము నాశనం నాటికి సమకూర్చబడిన వారందరూ నూతనమైన యెరూషలేమును స్వతంత్రించుకున్నారు. అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 400 సంవత్సరాలు
దేవునితో సంబంధం లేకుండా ఆ బానిసత్వంలో నలిగిపోయారు. దేవుడు మౌనంగా ఉన్నాడు, దానిని మౌనకాలం అని అంటారు. అలాగే మత్తయి సువార్తకు మలాకి గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాలు ఉంది. ఈ 400 సంవత్సరాలు కూడా ఏమంటారు? ఇది కూడా మౌనకాలం. దేవుడు ప్రవక్తలను పంపలేదు, దర్శనాలను ఇవ్వలేదు, కళల ద్వారా దేవుడు మాట్లాడలేదు. 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు వారి మధ్యకు మోషేను పంపాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారిని మోషే వంటి ప్రవక్తను పంపించాడు. ఆ రోజు ఐగుప్తు చెర నుండి విడిపింపబడటానికి పస్కా బలి జరిగింది. ఈ పాపపు చెర నుండి, ధర్మశాస్త్రపు చెర నుండి విడిపించబడటానికి పస్కా పశువైన క్రీస్తు వధించబడ్డాడు. పాత నిబంధనలో ఏదైతే జరిగిందో క్రొత్త నిబంధనలో అదే జరిగింది. అందుకే పాత నిబంధన క్రొత్త నిబంధన రెండేంటి? లింక్ డాక్యుమెంట్స్. ఇది ఒకదాన్ని ఒకటి పక్కన పెట్టి చదివామంటే మన జీవితం అయోమయమే. అందుకే దేవుడు ఎంత అద్భుతంగా మనకు సమకూర్చి ఇచ్చాడు చూడండి. రెండిటిని కలిపి 66 పుస్తకాలుగా పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు లింక్ చేసి మరి మనకిచ్చాడు. ఈరోజు పాత నిబంధనలో చదువుకొని మనం చూస్తే క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం వరకు చక్కగా కనపడుతుందండి. ఎక్కడ పక్కకి వెళ్ళిపోవాల్సిన పని లేదు, బయటికి రావాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతం, బైబిల్ ఒక అద్భుతం. దేవుని కార్యములు ఆశ్చర్యకరమైనటువంటివి. కనుక ప్రియులారా, ఆ యోర్దాను నదిలో బాప్తిసాలు ఇవ్వబడ్డాయి. యోర్దాను నది దగ్గరే ఎందుకు జరిగింది? ఎందుకు అక్కడే పరలోక రాజ్యమును గూర్చిన సువార్త మొట్టమొదటిగా ప్రకటింపబడటం ఆరంభమైంది అని అంటే, ఒకనాడు పాత నిబంధనలు అదే నది దాటి దేవుడు వాగ్దానం చేసిన కనాను భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. అందుకే ఆ నది దగ్గరే నూతనమైన యెరూషలేమును గూర్చిన ప్రకటన ప్రారంభమైంది. తర్వాత అక్కడికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఆయన కూడా నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్నాడు. అయితే ఆయన బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు, ఆ కారణాలు ఏంటి అన్నది వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. అయితే ప్రభువు చేసినటువంటి ఈ ప్రయాణంలో దేవుడు నిర్ణయించినటువంటి ఈ రూట్ మ్యాప్లో, ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ప్రభు ప్రయాణం కొనసాగుతుందా లేదమ్మా? అలాగే కొనసాగిందా లేదా? అలాగే కొనసాగింది. అందుకే యేసుక్రీస్తుల వారు ఇస్కరియోతు యూదాను గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోచున్నాడు. ఆయన పోచున్నాడు, ఆయన మరణమవుచున్నాడు, ఆయన ప్రయాణం చేయుచున్నాడు, ఆయన ఇంకో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాడు, ఆయన ఒక కార్యం చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే, ముందుగా వ్రాయబడిన దాని ప్రకారం రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్ను అనుసరించే ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు వ్రాయబడినది కాకుండా దేవుడు లేఖనాల్లో చెప్పినది కాకుండా స్వతహాగా యేసుక్రీస్తుల వారు చేసింది ఏమైనా ఉందండి? లేదు. నన్ను గూర్చి ప్రవక్తల గ్రంథములలోనూ లేఖనాల్లోనూ కీర్తనల్లోనూ ఏదైతే రాయబడిందో అది నా జీవితంలో నేను నెరవేర్చాను అని చెప్పి లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు చెప్పిన ప్రభు మాటల ప్రకారం ప్రభు రాయబడిన దానిని నెరవేరుస్తూ, రాయబడిన దాని ప్రకారమే కొనసాగుతూ ఆయన మన జీవితాలకు నేర్పుతున్న పాఠం ఏంటి? మనకేం చెప్తున్నాడు ప్రభు? ఆయన జీవితాన్ని చదువుకొని, ఆయన ప్రయాణాన్ని చదువుకొని, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు ఆయన ఎలా ప్రయాణించాడో తెలుసుకొని మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటి? ఇంతవరకు ప్రభువుని గురించి తెలుసుకున్నాం, ప్రభు ప్రయాణం గురించి తెలుసుకున్నాం. మరి ఆ ప్రయాణంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? దేవుడు మనకు చెబుతున్నది ఏంటి అంటే,
మనము ప్రభువును చూసి నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన పాఠం. దేవుడు యేసుక్రీస్తును గురించి ముందుగా ఏదైతే వ్రాయించాడో, ఏదైతే చెప్పాడో అదే ఆయన జీవితంలో నెరవేర్చాడు. వ్రాయబడిన ప్రకారమే ఆయన ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఆయన మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనకు కూడా దేవుడు తన వాక్యము ద్వారా ఎలా ప్రయాణించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, నీ జీవితం ఎలా ఉండాలి, తన వాక్యము ద్వారా రాయించి మన ముందు పెట్టాడు. ఇప్పుడు నీ ప్రయాణం ఎలా ఉండాలి? నీ జీవితపు ప్రయాణం ఎలా ఉండాలి? లేఖనాలు చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుకుంటే బైబిల్ చెబుతుంది, ఇదిగో నీ జీవితంలో నువ్వు ఇలా ప్రయాణించాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. ప్రతిదీ నీ కొరకు దేవుడు ముందుగా ఎంతోమంది భక్తుల జీవితాల ద్వారా నీ కొరకు రాయించి పెట్టాడు. ఇప్పుడు నీవు కూడా ఏం చేయాలండి? నీ జీవితంలో ఏం చేయాలి? నేను ఈరోజు ఎలా బ్రతకాలి అంటే నువ్వు ఎక్కడ చూడాలి? ఎటువైపు చూడాలి? బైబిల్ వైపు, దేవుని వాక్యం వైపు. అంటే నువ్వు ఏదైనా చేయాలి, దేవుని వాక్యాన్ని చూడు. నువ్వు ఏదైనా ముందడుగేయాలి, దేవుని మాటల్లో చూడు. దేవుడు ఏం చెప్పాడో, ఎలా బ్రతకమని చెప్పాడో, ఎలా నడుచుకోమని చెప్పాడో, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు, వ్రాయబడిన దానిని చేయటానికి సిద్ధపడు విశ్వాసముతో. నీ జీవితం దేవునికి ఇష్టంగా, దేవునికి మహిమకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నీ జీవితంలో నెమ్మది, సమాధానము, సంతోషము తప్పనిసరిగా ఉంటాయి. ఈరోజు మన ప్రయాణం, మన జీవిత ప్రయాణం మనకు ఎలా ఆలోచన వస్తే అలా నడుపుకుంటున్నాం. మనం ఏదైనా చేయాలి అంటే మనం ఆలోచిస్తున్నాం, ఎలా చేయాలి, నేను ఎలా చేయాలి అండి. నువ్వేం తినాలో, ఏది తింటే ఆరోగ్యమో కూడా దేవుడు చెప్పాడు. నువ్వు ఎలా బ్రతికితే నీ బ్రతుకు క్షేమంగా ఉంటుందో దేవుడు చెప్పాడు. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తే నువ్వు జాగ్రత్తగా క్షేమంగా ఉంటావో దేవుడు చెప్పాడు. ఒక ఇబ్బందిలో చిక్కుబడినప్పుడు నువ్వెలా తప్పించుకోవాలో, ఎలా నిన్ను నీవు కాపాడుకోవాలో కూడా దేవుడు చెప్పాడు. వ్రాయబడిన దాని ప్రకారం మనము వెళ్ళామనుకోండి, మనం ఏమవుతాం? మన జీవితాలు ఏమవుతాయి? దేవునికి మహిమకరంగా ఉంటాయి.